శ్రీ ధర్మపురి క్షేత్రంలో 11 ఫిబ్రవరి 2025 సంవత్సరం ఇవాళ మనం ఈ అద్భుతమైన పౌర్ణమి ధ్యానాన్ని అందరం సంకల్పించాం. దీనికి మనం ముఖ్య అతిథిగా ద్వారకానాథ్ గారు, బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారి బావమరిదిని మనం పిలవడం జరిగింది. వారు ఎన్నో విశేషమైనటువంటి ధ్యాన అనుభవాలు ఉన్నాయి. ధ్యానంలో వారికి ముఖ్యమైన గురువు మనకు తెలిసినంతవరకు సదానంద యోగి గారు. తర్వాత వారి సూక్ష్మ శరీర యానాలు కానీ, లేకపోతే ఎన్నో ఆత్మలు సత్యలోకాలకు కానీ, ఇంకా ఇంకా ఉన్నత లోకాలకి వెళ్ళడానికి ఆయన ఎంతో సహాయం చేస్తారని, తర్వాత సదానంద గురూజీ వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు కనబడతారని చెప్పారు. సో అందుకోసం అని చెప్పి మనం వారిని ఇన్వైట్ చేసుకుంటున్నాం. వారికి మనం సాదరంగా ఆహ్వానం పలుకుదాం. పిఎస్ఎం అని ఒక మూమెంట్ స్టార్ట్ చేసామండి. దగ్గర 1988 దగ్గర ఈ టైంలో శ్రీ సుభాష్ పత్రి గారు ఆయన మొదటిన సంస్థ. ఇది సంస్థ కూడా కాదు, ఒక మూమెంట్ అనుకోండి. బేసికలీ మెడిటేషన్ చేపిస్తాము. సో ఇక్కడ బేసికలీ మేము మొదలెట్టింది 88లో. పత్రి గారు గురువు గారు ఉండేవారు, సదానంద యోగి అని. ఆయన ఒక సూఫీ మాస్టర్. సూఫీ అంటే ఎలాగైతే మనలో ఋషి మహర్షి అంటాము, అలాగే ఒక ముస్లిం కల్చర్లో ఒక ఋషిని సూఫీ అంటారు. చాలా మహాత్ములు వాళ్ళు కూడాను. సో ఆయన దగ్గర ఆయన కలిశారు. దానికంటే ముందు ఆయన కోలమంట్ ఫోటోస్లో పనిచేసేవారు. దాని తర్వాత ఆయన ఫ్రెండ్ కలిసి, రామచంద్రారెడ్డి గారిని కలిసి ఒక ఆధ్యాత్మికంగా ఒక డైరెక్షన్ వచ్చింది ఆయనకి. దాంతో ఆయన జాబ్ రిజైన్ చేసి మొత్తంగా లైఫ్ డెడికేట్ చేస్తారు. ఆయన ఫ్రెండ్ ఉండేవారు రామచంద్రారెడ్డి అని. వీళ్ళిద్దరు స్థాపించిన సంస్థ ఇది. దాని పేరు పిఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఎలాగైతే ఇక మనకి హాల్ ఉందో, అలాగే ఒక పిరమిడ్ కూడా గిజాలో ఉంది, ఈజిప్ట్లో. సో ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ బిల్డింగ్ అండి. ఆ రోజుల్లో ఎందుకు కట్టారు అంటే, ఆ రోజు రాజు రాణిని వాళ్ళ బాడీని మమ్మీఫై చేసి మళ్ళీ ఇంకో జన్మెత్తే రాణి గారు మళ్ళీ ఆ బాడీ వాడుకుంటారు అని కట్టారన్నమాట బేసికలీ. కానీ అందరూ తెలిసి ఒకసారి చనిపోతే మళ్ళీ రామని మనం అలా చేస్తూ ఆయన పతాంజలి యోగసూత్ర 3వ యోగసూత్రం ఉంది. అది ఆనాపానసతి, చిత్త విత్ర నిరోధ అంటాం దాన్ని మనం. బేసికలీ లివింగ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆర్ వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ అండి. బుద్ధ భగవాన్ కూడా అదే చెప్పారు, శ్వాసమే జాస అని. ఎందుకంటే మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇంకేం లేదు, మన శ్వాసే. ఎప్పుడైతే మన శ్వాస ఆగిపోతుందో మనం కూడా ఉండం ఇంకా. సో ఈ శ్వాస మీద ఎలాగా మనం మామూలు టైంలో అందరూ గాలి పీలుస్తాం, కానీ ఎప్పుడైతే దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తామో, మనం గాలి పీల్చినప్పుడే అది గాలి అవుతుంది, ఆక్సిజన్ అవుతుంది మనకి లైఫ్ ఇవ్వడానికి. ఎప్పుడైతే మనం దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తామో, ఎప్పుడైతే మన బ్రెత్ని అబ్జర్వ్ చేస్తామో, మన లోపలికి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుంది, ఇన్హేల్ ఎలా అవుతుంది, ఎక్సేలింగ్ ఎలా అవుతుంది. సో దానికి ఎలాగైతే మనకి మామూలు లైఫ్లో అయితే మనం చేసామంటే అది 15 నిమిషాలు మన రైట్ నాస్ట్రిల్ పనిచేస్తుంది,
15 నిమిషాలు మన లెఫ్ట్ నాస్ట్రిల్ పనిచేస్తుంది. కానీ ధ్యానంలో మాత్రమే ఈ రెండు సైమల్టేనియస్గా పనిచేస్తాయి ఒక్కసారి. సో దీన్ని మనం ఎడా నాడి అంటారు, దీన్ని పింగళ నాడి అంటారు. ఇది సూర్యుడు, ఇది చంద్రుడు. దీని మీద చెప్పేది మనం ఏమన్నామంటే ఆనాపాన సతి అన్నాం. ఆన గాలి పీల్చడము, అపాన వదలడం. సో దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి మనం కంటిన్యూస్గా, అదేమవుతుంటుంది, అది మనకి ప్రాణ అవుతుంది మన బాడీకి. ఎప్పుడైతే మన పీల్చిన గాలి మీద మనం కాన్సన్ట్రేట్ చేసామంటే అది మన బాడీలోకి వెళ్ళి అది ఒక శక్తిలో తయారవుతుంది. మామూలు ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేయకపోతే అది మామూలు గాలి అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఎప్పుడైతే మన గాలిని అబ్జర్వ్ చేస్తామో, ఎలాగైతే మన బాడీలో పంచ ప్రాణాలు ఉన్నాయో, ద మెయిన్ ప్రాణ అన్నది మన తల్లో ఉంది. మనం చేస్తూ పోతున్న కొద్దీ అది మన బాడీని ఒక శక్తితో నింపేస్తుంది. మన బాడీ ఎనర్జీ అవుతుంది. ఇది ఎడా నాడి అంటారు, దీన్ని పింగళ నాడి అంటారు. ఇది చంద్రుడు, ఇది సూర్యుడు, ఈ చంద్రుడు. ఈ రెండు కలిసి ఎప్పుడైతే మన లోపలికి వెళ్తాయో, ఈ రెండు కలిసి ఎప్పుడైతే మన లోపలికి వెళ్ళి లోపల కలయిక అవుతుందో దాన్ని మనం అంటాం సుషుమ్న అంటాం. సో కొంతమంది తొందరగా కావచ్చు, కొంతమంది కొంచెం లేట్గా కావచ్చు, కానీ అవుతుంది. దేంట్లో మనం ఈక్వల్గా ఉండకపోవచ్చు, కానీ లైఫ్లో మాత్రం అందులో మనం పుట్టిందంతా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానివ్వండి అంత సమానమే. మీకన్నా నాకు ఎక్కువ ఏం లేదు, నాకంటే మీకు ఎక్కువ ఏం లేదు, అంతా సమానమే. ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేట్ చేసి కూర్చున్నాం అనుకోండి ఒక చోట, అప్పుడు మన బాడీకి మన ఎనర్జీ అన్నది వస్తుంటుంది అన్నమాట. కొద్దిగా డిపెండింగ్ ఆన్ మన ధ్యానం వల్ల మనం ఎంతసేపు చేస్తాం, ఎన్ని రోజులు చేస్తాం, దాన్ని బట్టి మన బాడీకి అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. బయట ఏమీ లేదండి. అందరూ అనుకుంటాం బయట ఉందని. బయట ఏమీ లేదు, అంతా మన లోపలే ఉంది. ఎప్పుడైతే మనం లోపల చూస్తామో, మన ప్రయాణం లోపలికి వెళ్తాము. అలాగైతే కృష్ణుడు మన్ను తిని అమ్మదారి నోరు తెరిస్తే ఏం కనిపించిందండి? మొత్తం అంతా కనిపించింది. అలాగే మనలో అంతా ఉందన్నమాట. మన పంచప్రాణాలు కానీ, పంచభూతాలు కానీ, మన చక్రాస్ కానీ అంతా మనలోనే ఉన్నాయి. ఎప్పుడైతే దీన్ని అబ్జర్వ్ చేస్తామో, ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేట్ చేస్తామో, మనం ఇది చేయాలి అంటే మనకి బేసికలీ కావాల్సింది ఎనర్జీ. ఎలాగైతే మనకి అలసిపోయినప్పుడు ఆకలేసినప్పుడు భోజనం చేస్తామో, అలాగే మన ఈ బాడీకి ఈ ఎనర్జీ కావాలి. ఎప్పుడైతే ఆ బాడీకి ఎనర్జీ వస్తుందో మన లోపల ఉన్న అన్నీ యాక్టివ్ అవుతాయి. స్లోగా 1 by 1 యాక్టివ్ అవుతాయి అన్నమాట. దాంతోపాటు మనం కనుక కంటిన్యూస్గా చేస్తూ పోయామనుకోండి, ఒకరోజు 2 కాకుండా కంటిన్యూస్ చేసుకుంటూ పోయామంటే కొన్నాళ్ళు లేక మన బ్యాక్గ్రౌండ్ బట్టి అది ఒక లెవెల్కి రీచ్ అవుతాం మనం. అప్పుడు మనకి ఇనిషియల్గా ధ్యానం కుదరకపోవచ్చు కొంతమందికి, కుదరచ్చు కూడా. కొంతమందికి ఈ యాక్టివేషన్ అనేది అంటే మనలో ఉన్నది 2 monthsలో అవ్వచ్చు, 3 monthsలో అవ్వచ్చు, కొంతమందికి 50 daysలో అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ మన బ్యాక్గ్రౌండ్ బట్టి. కానీ మనం ఎప్పుడైతే కరెక్ట్గా చేస్తూ పోతామో, ఇది సదానందదేవ్ గారు అదే నేర్పించారన్నమాట. ఎప్పుడైతే పత్రిక గారు వెళ్ళి ఆయన కలిసేవారు, ఆయన దగ్గర ఉండేవారు, ఆయన అనేవారు, నా దగ్గరకు వచ్చాము అంటే ఓన్లీ ధ్యానమే ఇస్తాను, ఇంకేం వేయలేను, ఇక్కడ మీకు ఇంకేం దొరకదు, ఓన్లీ ధ్యానమే. ధ్యానం ప్లస్ ఇన్ఫర్మేషన్. ఎలా చేయాలి, ఏం చేయాలి, మనం ఎందుకు పుట్టాం, ఎందుకు పోతున్నాం, మెయిన్ క్వశ్చన్ అదేనండి. మనం పుడుతున్నాము, పోతున్నాము, ఎందుకు పుడుతున్నాం, ఎందుకు పోతున్నాం, ఈ క్వశ్చన్ ఏంటి, ఈ మధ్యన అయ్యే నాటకం ఏంటి, ఈ మధ్యన అయ్యే మన జర్నీ ఏంటి,
అందుకోసం అన్నమే అన్నాడు, పుట్టుట నిజము, పోవుట నిజము, నటనమది నాటకము అన్నాడు ఆయన. సో అంత నాటకమే అది. ఎందుకంటే మనం చాలామంది అనుకుంటారు అన్నమాట, అయ్యో నాకెందుకు ఇలాగైంది, నాకెందుకు సక్సెస్ కాలేకపోతున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేనికి వచ్చినా కూడా మనమే చూసేసుకుంటాం అంత. ఎటువంటి అట్మాస్ఫియర్ మనకు కావాలి, ఎటువంటి ఫ్యామిలీ మనకు కావాలి, ఎటువంటి ప్లేస్ మనకు కావాలి, అంతా చూసేసుకుంటే మనమే, ఇంకెవరు కాదు. వచ్చే ముందు మనమే ప్లాన్ చేసుకుంటాం, ఈ జన్మలో కిందికి వెళ్ళాలి అంటే ఈ పర్పస్ నేను ఫుల్ఫిల్ చేయాలి, ఈ పర్పస్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే నాకు ఎటువంటి అట్మాస్ఫియర్ కావాలి. ఇప్పుడు నేను సైన్స్ చదవాలి అంటే ఐ షుడ్ లుక్ ఫర్ ఎ కాలేజ్ విచ్ విల్ టీచ్ సైన్స్, ద బెస్ట్ కాలేజ్. ఒక కామర్స్ కాలేజ్కి వెళ్ళి సైన్స్ నేర్చుకోలేను కదా, వైజాగ్ వర్జా కామర్స్ కూడా సైన్స్ నేర్చుకోవాలి. సో ఇప్పుడు నేను నేర్చుకోవాలి అంటే అటువంటి అట్మాస్ఫియర్ నాకు రావాలి, అటువంటి తల్లిదండ్రులు నాకు ఉండాలి, అటువంటి ఏరియాలో నేను పుట్టాలి, అటువంటి సరౌండింగ్స్ నాకు ఉండాలి. సో మనమే చూసేసుకుంటాం మన తల్లిదండ్రులను కూడా. సో మనకి పుట్టే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ ఏలో నువ్వు ఈ ఫాదర్ మరికి పుట్టావు అంటే నీ లైఫ్ ఇలా ఉంటుంది. నువ్వు ఆప్షన్ బిలో ఈ ఫాదర్ మరికి పుట్టావు అంటే నీ లైఫ్ ఇలా ఉంటుంది. సి ఆప్షన్లో పుట్టావు అంటే నీ లైఫ్ ఇలా ఉంటుంది. మనకు మొదట తెలుస్తుంది మనకి, మనం చూసేసుకుంటాం. అప్పుడు నాకు ఎటువంటి పేరెంట్స్ కావాలి, నేను దేనికి ఫుల్ఫిల్ చేయడానికి వెళ్తున్నాను, కిందకి ఈ భూమికి ఎందుకు వస్తున్నాను, నేనే చూసేసుకుంటాను, మనమే చూసేసుకుంటాం. అప్పుడు వచ్చి మన చుట్టూ ఉన్న మన సపోర్ట్ సిస్టమ్ కానివ్వండి, మన ఫ్యామిలీ కానివ్వండి, మన సొసైటీ కానివ్వండి, దాంట్లో మనకి ఫుల్ఫిల్ చేయడం ట్రై చేస్తాం మన లైఫ్ని. చాలామంది మనకి ఏమనుకుంటే సగం వచ్చాక అయ్యో నేనైనా ఇలా అవ్వాలి, నాకైనా ఇలా కావాలి, నాకెందుకు కష్టాలు, నాకెందుకు ప్రాబ్లమ్స్. కానీ ఆ ప్రాబ్లమ్స్ వల్లనే మనం నేర్చుకుంటాం. ఆ ప్రాబ్లమ్స్ వస్తే మనం వాటిని సాల్వ్ చేసుకుంటే కానీ మనం ముందుకెళ్తాం, లేకపోతే కాదు. అది ఎలాగైతే క్లాస్ 1 నుంచి క్లాస్ 2కి వెళ్తాం, క్లాస్ 2 వెళ్దాం, ఒక గ్రాడ్యుయేషన్ అవ్వడానికి మనకి దగ్గర 15 ఏళ్ళు పడుతుంది. కిండర్ గార్డెన్ నుంచి మనం గ్రాడ్యుయేట్ అవ్వాలి 15 ఏళ్ళు పడుతుంది. ఒక డిగ్రీ కోసం 15 ఏళ్ళు పట్టిందంటే మనం ముక్తి జాలంటే ఎన్ని ఏళ్ళు పట్టాలి మనకి? సో ఇది తెలుసుకోవడం మొత్తం గేమ్ అంతా, ఇంకేం లేదు. ఇక్కడ వచ్చేది దానికోసమే. సో అది నేర్చుకోవాలి అంటే, అది ఈజీ కావాలి అంటే దాని చాలా మార్గాలు ఉన్నాయి మన దగ్గర. తమో రజో జ్ఞాన సాత్విక అన్నారు. భక్తి యోగా కూడా చేసుకోవచ్చు, గుడికి వెళ్ళచ్చు, పూజలు చేయొచ్చు. కానీ ఎంతమంది మనం మీరాబాయి అవ్వగలం, ఎంతమంది రామదాసులు అవ్వగలం? కష్టం. అంత సాక్రిఫైస్ చేయగలవా మనం? అంత మనం చంపుకోగలమా? కాదు, కష్టం అవుతుంది, కరెక్టే. కానీ ఆ లెవెల్కి మనం రాగలమా? సో జ్ఞానంలో ఏమవుతుందంటే మనకి తమో ఈజ్ బేసికలీ లేబర్ మెంటాలిటీ. వాళ్ళు వస్తారు, దినమంతా కష్టపడతాడు, రాత్రి అన్నం తింటాడు, పడుకుంటాడు, మళ్ళీ నెక్స్ట్ డే చేస్తాడు. ఇప్పుడు తమో నుంచి వాడు రజోకి వెళ్తాడు, ఓ 4 పుస్తకాలు చదువుతాడు, ఓ స్కూల్కి వెళ్తాడు, ఓ కాలేజ్కి వెళ్తాడు, కొంచెం నేర్చుకుంటాడు. ఈ తమో రజో కలిసి అప్పుడు మన జ్ఞానంకి వెళ్తాము. అప్పుడు మనకు అర్థమవుతుంది వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఎందుకు వచ్చాము ఇక్కడ, మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది. ఈ 3 కలిసి ఉంటాయి. కలిసినప్పుడైతే తమో రజు కలుసుకున్నప్పుడైతే అప్పుడు మనకు ఒక కంప్లీట్ పరిపూర్ణమైన మనిషి అవుతాము. ఇది మనకి చూపించేది, క్లియర్గా ఇచ్చేది, కొంచెం కొంచెం ఈజీగా వచ్చేది మెడిటేషన్. బుద్ధమకు అదే అన్నాడు మాట, ఆపో దీపో భవ అన్నాడు ఆయన. ఫస్ట్ బికమ్ ఎ ల్యాంప్, దెన్ యూ పక్క వాళ్ళ ల్యాంప్ చేయండి అని ఆయన అదే అన్నాడు. అబ్జర్వ్ బ్రెత్ అని ఆయన కూడా, ఆనాపాన సతి అని ఆయన కూడా అదే అన్నారు. ఎందుకంటే అది కొంచెం ఈజీ మెథడ్. నేను గుళ్ళోకి వెళ్ళొద్దని అంటం లేదు, కానీ మన గుళ్ళోకి వెళ్ళామనుకోండి, ఆ విగ్రహాన్ని చూస్తే
ఒక హనుమంతుడి గుడికి వెళ్ళినా, శివుడి గుడికి వెళ్ళినా, ఒక వెంకటేశ్వర గుడికి వెళ్ళినా ఆయనతో మనం మాట్లాడగలవా, అని చూడగలవా? మనం చూసి ఒక రాయి. అందుకో కవి అన్నాడన్నమాట, ఓ జో పత్తర్ కో హమ్నే తరాషా కభీ, ఓ జో పత్తర్ కో హమ్నే తరాషా కభీ ఓ ఖుదా బన్ గయే దేఖతే దేఖతే అన్నాడు. ఇప్పటిక రాయేది మనం చెక్కే దాన్ని దేవుడు అంటున్నాం. అది మనం ఇప్పుడైతే ఆ దేవుడితో మనం కన్వర్జేషన్ చేయగలము, చూడగలము ఆ పవర్ని. అప్పుడు దానికి రాయి. అటువంటి అన్నమయ్య లాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు మనలో. అటువంటి అయ్యాక ఎవరైనా వచ్చారా మళ్ళీ భూమికి? ఎవరు రాలేదు. అన్నమయ్య కానీ అందశాఖ ఎవరైనా వచ్చారు? ఎవరు రాలేదు. కానీ మనకి మెడిటేషన్ చాలామంది వచ్చారు నేర్పడానికి. రామకృష్ణ పరమహంస కానీ, వివేకానంద కానీ, యోగానంద కానీ, లారీ మాసాయ్ కానీ, యుతేశ్వరి గారు కానీ, ఎంతోమంది, హండ్రెడ్స్ ఆఫ్ దెమ్, నిత్యానంద, నేమ్ కరోళి బాబా, ఎంతోమంది వచ్చారు, మన దారి చూపెట్టారు. ఇది ఈజీ. మన ఒక హ్యూమన్ బీయింగ్కి, ఒక మనలాంటి మానవుడికి నేర్చుకునేది, ఒక చోటుకి వెళ్ళే శక్తి దీంట్లో ఉంది. ఒకటి ఏమంటే కాన్స్టెంట్గా మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. పత్రిక అదే అనేవారు అన్నమాట. ఇప్పుడు సచిన్ తెందుల్కర్ కావాలి అంటే సచిన్ తెందుల్కర్ జపం చేస్తే కాదు, నేను కూడా అసలు బ్యాట్ పట్టుకొని రోజు పొద్దున లేచి 4 గంటల క్రికెట్ ప్రాక్టీస్ చేయాలి, నెట్స్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఐల్ బికమ్ అ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్. అలాగే మనం మెయింటైన్ చేయాలి అంటే మెయింటైన్ చేస్తేనే మనకి ముందుకు వస్తాం. నేను అకల్ సెన్స్ అంటాం అన్నమాట. చాలా బ్యూటిఫుల్ సైన్స్ ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏమంటే చాలామంది అనుకుంటారన్నమాట, మన కుండాలిని ఉంది మనలో, దాన్ని యాక్టివేట్ చేయాలని చాలా కష్టం అని. కాదండి, అని కష్టాన్ని ఒక బుక్స్ రాశారు, మీరు చేయలేని రాశారు కాదు. కష్టపడితే ఏది కష్టం కాదు, దాన్ని చూపించే మార్గదర్శకుడు ఉండాలి. ఎలాగైతే మాకు సదంజీవి గారు నేర్పించారో అలా ఉండాలన్నమాట. దాని మీద మనం వాళ్ళు చెప్పింది మనం చేయాలి. అది 3 గంటలు కానివ్వండి, 4 గంటలు కానివ్వండి, చేయాలి. చేసేవాడు డెఫినెట్ 100% చెప్తాను, రిజల్ట్స్ వస్తాయి. కానీ మనం మన డే టు డే యాక్టివిటీలో, మన లైఫ్లో పడి మన ప్రాబ్లమ్స్ వల్ల మనం మర్చిపోతాం. కాదు, యాక్చువల్ పర్పస్ ఎందుకు వచ్చామో అది మర్చిపోతాము, ఏది చేకూరదు చేస్తాము మనం. కానీ ఫ్యామిలీలో ఉండాలి. ఆయన అదే అనేవారు, ఫ్యామిలీలో ఉండి, ఎందుకంటే ఒక అడవికి వెళ్ళేసి ముక్కు పుచ్చుకొని కూర్చోవచ్చు ఒక మెయింటైన్ చేసుకుంటూ, అది కాదు లైఫ్. మన ఫ్యామిలీతో ఉండి, మన వైఫ్తో, హస్బెండ్తో ఉండి, మన పిల్లల్ని చూసుకుంటూ, మన కష్టాలు అనుభవిస్తూ ప్రాక్టీస్ చేయడం, అది మెడిటేషన్. అది రియల్ టెస్ట్. ఎప్పుడు చేస్తామో మనం 100% రిజల్ట్స్ వస్తాయండి. అడ్డంకాలు రావచ్చు, అందరికీ పెద్దానికి అడ్డంకాలు వస్తాయి. కానీ దే ఆర్ జస్ట్ స్టంబ్లింగ్ బ్లాక్. మనకు అయితే అడ్డంకాలే, అవి ఇంకేం లేవు. సో కరెక్ట్ మాస్టర్ దొరికారనుకోండి, కరెక్ట్గా చేసామనుకోండి, డెఫినెట్గా వెళ్ళచ్చు అన్నమాట. అందుకోసం ఏమంటామంటే మేము కూడా పిరమిడ్లో ఉండాలి అంటాం. పిరమిడ్లో ఏమవుతుందంటే అండి, పిరమిడ్ షేప్ తీసుకుంటే మనము ఇట్స్ 4 ట్రయాంగిల్స్ బేసికలీ. ఆ బిల్డింగ్ అనేది అందరూ చూసే ఉంటారు పిరమిడ్ని. పిరమిడ్ పైన ఒక క్రిస్టల్ పెడతారు, యూజువలీ మంచి క్రిస్టల్ పెడతారన్నమాట. ఆ క్రిస్టల్ ఏం చేస్తారంటే ఆకాశంలో ఉన్న ఎనర్జీని తీసుకొచ్చి ఆ బిల్డింగ్లోకి పంపిస్తారు అన్నమాట. ఫ్రమ్ ఆల్ ద 4 కార్నర్స్ నుంచి బయట వస్తుంది. దానిలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని కింగ్స్ చేంబర్ అంటారు. దాని హైట్ బట్టి తీసుకొని ఆ స్ట్రక్చర్ని 1/3 హైట్ లేపుతారన్నమాట. 1/3 హైట్ కాపుతారు, దాన్ని కింగ్స్ చేంబర్ అంటారు. ఎలాగైతే మన పిరమిడ్ ఇలా కడతామో 4 మూలల నుంచి ఎనర్జీ వచ్చి ఆ పిల్లర్లోకి వెళ్ళి పైకి వెళ్తారు అన్నమాట. మళ్ళీ ఫ్రమ్ ఆల్ 4 కార్నర్స్ నుంచి ఎప్పుడైతే ఎనర్జీ ఫామ్ అయ్యే లోపలికి వెళ్తుందో అప్పుడు కనుక మనం ఆ కింగ్స్ మీద కూర్చున్నామంటే మనకి చాలా ఎనర్జీ, మన బాడీ ఎనర్జీ అవుతుంది అన్నమాట.
ఇది అల్టిమేట్ ఎనర్జీ. చాలామంది టెస్టింగ్ చేస్తారు ఇక్కడ. చిన్న పిరమిడ్ కొని దీంట్లో రియల్గా పవర్ ఉందా లేదా. కొంతమంది ఏం చేస్తారంటే ఒక యాపిల్ని తీసుకొని దాన్ని కట్ చేసి ఒక పీస్ బయట పెట్టారు, ఒక పీస్ లోపల పెట్టారు. లోపల ఉన్న యాపిల్ పీస్ అన్నది 4 days దాకా పాడు కాలేదు, అది ఎర్రగా కాలేదు. బయట ఉన్న యాపిల్ పండు అది ఎర్రగా అయిపోయింది వితిన్ 24 hours. కోటిపల్లి ఒక ఆవిడ ఉన్నారు, నాకు తెలుసు. ఆవిడకి వైట్ స్కార్స్ ఉండేవి ఫేస్ మీద, అంటే స్కార్స్ కాదు, మరకలు ఉండేవి, స్కిన్ ప్రాబ్లం ఉండేది ఆవిడకి. ఆ రోజు పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్, మంచినీళ్ళు ఆ పిరమిడ్లో పెట్టేది, పొద్దులేమో తాగేది. ఆ తాగడం వల్ల 4 monthsలో ఆవిడకి మొత్తం అన్నీ పోయాయి అన్నమాట. సో అట్లా చాలా చెప్పుడు పోలు చాలా ఉన్నాయి మనకి. సో అలా చాలా మంది ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తారు. మీరు చూడాలి అంటే యూట్యూబ్లో చాలా ఉన్నాయి, ఇవన్నీ చూడొచ్చు మీరు. మిరకల్స్ ఆఫ్ పిరమిడ్ కొట్టిన యూట్యూబ్లో ఇంకా ఒక 50 వస్తాయి మీకు బయటికి. పాల్ బంటన్ ఒక ఆయన ఉండేవారు అన్నమాట. మన బ్రిటిష్ టైంలో వచ్చి రమణ మహర్షి గారికి ఆయన శిష్యుడయ్యారు. ఆయన ఇంగ్లాండ్ బేసికల్గా వచ్చి ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. ఆయన దగ్గర రమణ మహర్షి గారి దగ్గర 5 ఏళ్ళు శిష్యరికం చేశారు. ఆయన చెప్పేది నేర్చుకున్నాక రమణ మహర్షి గారు అన్నారు ఆయనతో, బాబు ఇంకా అయింది, నీ స్టడీస్ అయిపోయింది, కానీ వెళ్ళమన్నారు. ఆయన వెళ్తూ ఈజిప్ట్కి వెళ్ళారు. ఎందుకు ఆయన కూడా పిరమిడ్ గురించి చాలా విన్నారు. ఈజిప్ట్కి వెళ్ళి ఆ పిరమిడ్లో ఎలాగైతే మనం ఒక విజిటింగ్ అవర్స్ ఉంటాయి, ప్రతి దాంట్లో పిరమిడ్లో కూడా విజిటింగ్ అవర్స్ ఉన్నాయన్నమాట. సాయంత్రం పూట ఆ విజిటింగ్ అవర్స్ లోపలికి వెళ్ళి అక్కడే ఉండిపోయాడు, బయటికి రాకుండా ఉండిపోయి అర్ధరాత్రి లేచి ఆయన మెల్లిగా అంతా చూసి ఆ కింగ్స్ చేంబర్కి వెళ్ళి కూర్చున్నాడు. ఎలాగైతే మనకి ఒక గుడికి ఒక పూజారి ఉంటాడు, ఒక చర్చ్కి ఒక పాస్టర్ ఉంటాడు, అలాగే ఒక పిరమిడ్కి, లార్జ్ పిరమిడ్స్కి ఒక మాస్టర్ ఉంటాడు. ఆ మాస్టర్ ఇతను చూశాడు వచ్చి, అంటే ఆయన బాడీలో కాదండి, ఆయన సూక్ష్మ శరీరంలో, అసలు బాడీలో. సో ఆయనతో మాట్లాడి ఆయన తెలిసిపోయింది ఈయన ఎందుకు వచ్చాడు అన్నది. ఏం బాబు ఎందుకు వచ్చావు అంటే ఆయన అన్నారన్నమాట, సరే నేను చదివాను బుక్స్లో దీని గురించి, తెలుసుకోవడానికి వచ్చాను అన్నాడు ఆయన. ఆ రాత్రంతా ఆయన పిరమిడ్లో ఏమైంది ఎక్స్పీరియన్స్ ఒక బుక్లో రాశాడనమాట. ద సీక్రెట్స్ ఆఫ్ ద పిరమిడ్ అని రాశాడు. చాలా మంచి బుక్ అండి అది. మీరు తెలుసుకోవాలి అంటే చదవండి. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. మన పిరమిడ్ మేమే ఆ బుక్ని తెలుగు ట్రాన్స్లేట్ కూడా చేసామన్నమాట. బ్యూటిఫుల్ బుక్ అది అన్నమాట. ఒక టోటల్ ఎక్స్పెరిమెంట్స్ ఆయన ఏమైంది 12 గంటలు చేశాడు ఆయన. అండ్ ఆయన బయటకు వచ్చినప్పుడు అప్పటిదాకా రమణ మహర్షి గారు ఆయన మొత్తం ప్రాక్టికల్గా చేయలేదు, ఆయన విన్నారు లైఫ్ గురించి, లైఫ్ అంటే ఏంటి అన్నది ప్రాక్టికల్గా చూశాడు అప్పుడు ఆయన. ఎలాగైతే ఆయన అసలు బాడీ బయటకు వచ్చిందో, ఆయన ఎలా తిరిగారో అంతా, ఎలా చూసారో వేరే స్పేసెస్ని ఆ బుక్ రాస్తారన్నమాట ఆయన. సో అలాగే మన పిరమిడ్లో కనుక మాకు ఇక్కడ పెద్ద కర్తాల దగ్గర శ్రీశైలం హైవేలో కర్తాల ఉందండి. ఇక్కడ దగ్గర ఒక 70 కిలోమీటర్లే. అక్కడ చాలా పెద్ద పిరమిడ్ కట్టాము మేము, 200 feet by 200 feet. దాంట్లో ఒకసారిగా 5,000 మంది కూర్చోవచ్చు. పెద్ద పిరమిడ్ ఉంది, అక్కడ ఉండడానికి కూడా జగ ఉంది. దాన్ని కైలాసపురి అంటారు. చాలా పెద్ద పిరమిడ్ అది. ఫస్ట్ పెద్ద పిరమిడ్ బెంగళూరులో కట్టాము, ఇప్పుడు రెండోది ఇక్కడ కట్టాము అన్నమాట. సో పిరమిడ్ వెళ్ళి మనం కూర్చొని మెయింటైన్ చేసామంటే మన బాడీ ఎనర్జైజ్ అయ్యి మనకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం అనేది ఏం లేదండి. మెడిటేషన్ అంటే చాలామందికి అరే కష్టం అవుతుంది, నాకు ఆలోచనలు వస్తాయి, ఒక మనస్థిమితంగా ఉండదు అనుకుంటాం. పడుకుంటే ఆలోచనలు వస్తాయండి? రావు కదా. ఎందుకు రావు? ఎందుకంటే మనం మన బాడీని షట్ డౌన్ చేస్తాం.
మనం ఏం చేస్తున్నా కూడా అంతా చేస్తే ఇప్పుడు లైఫ్ చేస్తే అంత టోటలీ అన్కాన్షియస్. గాలి పీలుస్తున్నాము, ఎరుకలేదు. నిద్రపోతున్నాము, ఎరుకలేదు. నిద్రలో కలగంటున్నాము, ఎరుకలేదు. మెడిటేషన్ ఏమంటున్నాం అది చేయమని. వచ్చిన ప్రశ్న చేస్తాం మిమ్మల్ని. మనందరం పడుకుంటాం రోజు, నిద్ర వస్తుంది, రాత్రిపూట నిద్ర వస్తుంది, భోజనం చేస్తాం, బుక్ చదువుతాం, వెళ్తే కాసేపు టీవీ చూస్తాము, ఇది మ్యూజిక్ వింటాం, కాసేపు నిద్ర వస్తుంది, వెళ్ళి బెడ్ మీద పడుకుంటాం. బెడ్ మీద పడుకున్నాక ఏ క్షణాన మనం ఆ మెలకువలోంచి నిద్రలోకి వెళ్తున్నాం అబ్జర్వ్ చేస్తారా ఎవరన్నా? రోజు పడుకుంటాం మనం, పడుకున్నప్పుడు మనం మెలుకునే ఉన్నాం. ఒక క్షణాన ఆ షిఫ్ట్ అవుతుంది మనకి, ఫ్రమ్ వేకింగ్ స్టేట్ టు స్లీప్ స్టేట్. ఎరుక నుంచి ఎరుకు లేకుండా ఎలా వెళ్తున్నాం అందానికి? మన కాన్షియస్ ఎలా షిఫ్ట్ అవుతుంది. సో మనం ఏమంటున్నామంటే సిమిలర్ థింగ్. అలాగే నిద్రలో మనకు తెలియకుండా మనం వెళ్తున్నాము, మెడిటేషన్లో తెలిసి వెళ్దాం. అలాగే ఫ్రమ్ థాట్ స్టేట్ టు నో థాట్ స్టేట్, తెలియకుండా. అప్పుడు ఎప్పుడైతే మనకు తెలియకుండా మన థాట్స్ ఆపి మనం మెడిటేషన్ ఆ సైలెన్స్లోకి వెళ్తామో అప్పుడు మనకి అబ్సల్యూట్ మెడిటేషన్ అవుతుంది. మూడోది ఏంటి? మనం పడుకుంటాం, కలగంటాం. ఈ కల అంటే ఏమండి? మనలో ఉన్న సూక్ష్మ శరీరము, మనలో ఉన్న ఆస్ట్రల్ బాడీ బయటికి వచ్చి అది తిరిగేసి ఒక కలగా కానీ వచ్చేస్తుంది. దాని మీద మన కంట్రోల్ లేదు. అదే కనుక మనం మెయింటైన్ చేస్తామనుకోండి, మనకి 7 బాడీస్ ఉన్నాయండి. బేసికలీ మన ఫిజికల్ బాడీ నుంచి మనకి 7 బాడీస్ ఉన్నాయి. ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, కాజల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, నిర్వాణిక్ బాడీ. 7 బాడీస్ ఉన్నాయి మనకి. ఈ 7 బాడీస్, ఇనిషియల్ బాడీ మనకి బేసికలీ ఉన్నది ఆస్ట్రల్ బాడీ. మనకి తెలుసుకోవాలన్నా కూడా, మనకి ఏమన్నా ఇచ్చేయాలన్నా కూడా ఆస్ట్రల్ బాడీ అన్నమాట. వితౌట్ నోయింగ్ మనం కలగంటున్నాము. కానీ ఒక మారు మన ఆస్ట్రల్ బాడీ కనుక బయటకు వచ్చిందంటే మనం ఇప్పుడు ఎలా నన్ను మీరు చూస్తున్నారో నేను మిమ్మల్ని చూస్తున్నాను అది చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ విద్య మనకు వచ్చి ఆల్రెడీ మనం చేస్తున్నాం రోజు, కానీ మనకి ఎరుక లేకుండా చేస్తున్నాం, మనకు తెలియకుండా చేస్తున్నాం, అన్కాన్షియస్గా చేస్తున్నాం మనం. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ అండి, వాట్ ఎవర్ మనం ఏది చేస్తున్నాం డే టు డే లైఫ్లో అన్నీ మనం చేయొచ్చు. దాన్ని ఒక్కదాని కనుక దాన్ని ఫ్లిప్ చేయాలన్నమాట, అన్కాన్షియస్ టు కాన్షియస్నెస్. అప్పుడు చూడండి ఎంత బాగుంటుంది లైఫ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. మీకు తెలుస్తుంది ఏమవుతుందో, మనకు తెలుస్తుంది మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో, మనం ఎందుకు వచ్చామో ఇక్కడ, ఈ తల్లిదండ్రులకు ఎందుకు పుట్టామో, మనకి ఇటువంటి హస్బెండ్ మనకి ఎందుకు వచ్చాడు, లేదా ఇటువంటి వైఫ్ మనకు ఎందుకు వచ్చిందో, ఎందుకు మన లైఫ్ పార్ట్నర్ వీళ్ళు అన్నది క్లియర్గా తెలుస్తుంది అన్నమాట మనకి. సో ఎప్పుడైతే తెలుసుకొని చేస్తామనుకోండి, ఆ బ్యూటీ వేరు కదా. దెన్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. మనం అప్పుడు ఎంజాయ్ చేస్తాం మన ఫ్రెండ్షిప్ని. అరే ఇతనా అని. లైక్ సుభాష్ పత్రి గారు నేను 3 జన్మలు కలిసి వచ్చాం, అంటే కలిసి ఉన్నాం. లాస్ట్ జన్మలో ఒక బైక్ మెకానిక్లో పనిచేసేవాడిని ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర. ఆయన వచ్చేవారు మా షాప్కి, మాకు చెప్పేవారు కూర్చొని. అప్పుడే ఆయన ఆ చదువులు ఉన్నారన్నమాట. ఆయన చెప్పేవారు నాకు, అరే ఇలా చేయి అని. మేము వినేవాళ్ళం కాదు, అర్థం చేసుకునేవాళ్ళం కాదు, నమ్మేవాళ్ళం కాదు. అగైన్ మళ్ళీ జనంలో మళ్ళీ కలిసి ఇప్పుడు తెలుసుకున్నాం. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు తెలిసిన ద్వారా ఇతనే మనకి
ప్రియ జనులు కూడా మనతో ఉన్నాడు అంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా, ఆ సంతోషం వేరు ఉంటుంది కదా. సిమిలర్ థింగ్ అనమాట. అంతే మెడిటేషన్ ఇటువంటి చాలా మంది మనకి తెలుస్తూ వస్తాయన్నమాట. మన బాడీ అంటే ఏంటి, బాడీలో ఏమేమి ఉన్నాయి, మనకి ఎన్ని నాడీస్ ఉన్నాయి, ఎన్ని చక్రాస్ ఉన్నాయి. ఇప్పుడు కుండాలిని ఉంది, కుండాలిని కింద నుంచి మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత ఇష్టవి ఆగ్నేయ సహస్రాల 7 చక్రాస్ ఉన్నాయి. ఇవి ఎలా పనిచేయాలి, దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు, మనం దీన్ని ఎలా ఉపయోగం తెచ్చుకోవచ్చు. మన బుక్స్ అన్నీ రాస్తున్నాయి కానీ మనము చదవం, అంతే, ఇంకేం లేదు. ఒక మారి మన బాడీ యాక్టివేట్ అయిపోయింది అనుకోండి. ఎలాగైతే ఒక చిన్న ఇనుప ముక్కను తీసుకొని ఇంకొక మ్యాగ్నెట్ అయస్కాంతం తీసుకొని దాన్ని రాసావా అంటే ఈ ఇనుప ముక్క కూడా మ్యాగ్నెట్ అయిపోతుంది కొన్నాళ్ళు అయ్యాక. సిమిలర్లీ అన్నమాట, మన బాడీ ఉన్నది ఒక ఇనుప ముక్క లాంటిది. ఎప్పుడైతే మన ఒక గురువు వచ్చి మనకి చెప్తారో ఇలా చేయి అని, అప్పుడు ఏ గురువు కూడా అతను చేసి చూపెట్టాడండి. అతను చూపిస్తాడు, బాబు ఇలా చేస్తే నువ్వు ఇలా వెళ్తావు, నీ డెస్టినేషన్ ఇది, మనం అక్కడికి వెళ్ళొచ్చు. సో యూ ప్రాక్టీస్ ఆన్ దాట్. ఫస్ట్ మనకు శ్వాస మీద ధ్యాస పెట్టామంటే మన బాడీ యాక్టివేట్ అవుతుంది, మన ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, సుషుమ్న అవుతుంది. సుషుమ్న అంటే ఏం లేదు అన్నమాట, ఈ రెండు ఎడనాడి పిల్లండి దాని కలియక అన్నమాట, దాని సుషుమ్న అంటాం. అది మన కడుపులో అవుతుంది. ఈ రెండు కలిసినప్పుడు ఏమంటే ఆ రెండు కలియక అయ్యాక దాంట్లో ఇంకో ఎనర్జీ వస్తుంది బయటికి, అది యాక్చువల్ ఎనర్జీ. అలాగే సముద్రాన్ని చిలిగితే దాని నుంచి అమృతం వచ్చిందో, అలాగే ఈ రెండింటిని మనం కలిపి చేసామంటే ఇంకో ఇలాంటి అమృతం వస్తుంది బయటికి. అది ఎనర్జీ, ప్యూర్ ఎనర్జీ అన్నమాట, అబ్సల్యూట్ ప్యూర్ ఎనర్జీ. అది దాన్ని మనం వాడుకున్నామంటే కరెక్ట్గా దారి చూపిస్తాం, మార్గదర్శకం అంటే అదే అన్నమాట. అప్పుడు మనం మూలాధారకి వెళ్ళి దాన్ని ఏమంటారు, మూలాధార చక్రం అంటామాట. అంటే ఏంటి, మూల ఆధారం. మనకి మూల ఆధారం అదే అన్నమాట. చిన్న ఒక కప్లా ఉంటుంది, దాంట్లో ఒక చిన్న పాము 2.5 సర్కిల్స్ తిరిగి దాని తల కిందికి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం మెయింటైన్ చేయడం మొదలెడతామో ఆ పాము దాని తల తిప్పుతుంది పైకి. అది అప్పుడు దాని ప్రయాణం మొదలవుతుంది అన్నమాట పైకి. అది మూలాధార చక్రం అంటాం దాన్ని. అక్కడి నుంచి మనకి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. స్వాయిష్ట కానీ మణిపుర కానీ కరెక్ట్గా యాక్టివేట్ నడుస్తూ ఉంటే అప్పటికి మనం, ఇది కష్టమేం కాదండి. చాలా మంది అనుకుంటే చాలా కష్టమేం కాదు. చాలామంది మా సైడ్లో చాలామంది చూసాం మేము, ఇలా చేసిన వాళ్ళు, కొంచెం కష్టపడి చేసిన వాళ్ళు. పొద్దున లేచామనుకోండి, నేను 4 గంటలకు అలాగా ఒక 10 నిమిషాలు చేయండి, 10 నిమిషాలు చేయండి, ఒక అరగంట చేయండి, మళ్ళీ పడుకోవడానికి వస్తాయి. అంటే పొద్దున పూట మనకి లేచామంటే ఆలోచనలు తక్కువ ఉంటాయి. రాత్రి పడుకున్నాం కాబట్టి మన బాడీకి కోఆపరేట్ చేస్తే బాడీ అలసిపోలేదు. పొద్దున పూట క్వైట్గా ఉంటుంది, చప్పుళ్ళు ఏమి ఉండవు, బయట కిచెన్లో ఏముండరు ఇంట్లో వాళ్ళు, బయట ట్రాఫిక్ ఏముండదు. అదొక సపోర్ట్ చేస్తుంది మనకి. అండ్ మార్నింగ్లో గాల్లో ఓజోన్ ఎక్కువ ఉంటుంది, ఆ ఓజోన్ మనకు హెల్ప్ చేస్తుంది. సో ఇన్ని అడ్వాంటేజ్ అన్నమాట. అందుకోసం దాని దేవలోకం అనేవా 3 to 5 ఆ టైంలో కనుక మనం చేస్తామనుకోండి చాలా అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడే పొద్దున్న లేచేవాడిని, ఉద్యోగం చేసేవాడిని. నేను మా ఫ్యామిలీ ఒక్కడనే ఉండేవాడిని. మా అమ్మ ఉండేది, నా వైఫ్ ఉండేది, నాకు 2 పిల్లలు ఉండేవారు. అప్పుడు నా ఏజ్ జస్ట్ 35 years old, 35 ఏళ్ళే. నేను కూడా 1988లో మొదలెట్టానండి మెడిటేషన్. అప్పుడు నా కొడుకు జస్ట్
5 years old. అప్పుడు ఇంకా కూతురు పుట్టలేదు. దాని తర్వాత నా కూతురు పుట్టింది. సో పొద్దున లేచేవాళ్ళము. అప్పుడు బేగంపేటలో ఉండేవాడిని. మీకు తెలుసు కదా బేగంపేట అంటే ఎలా ఉంటుంది ట్రాఫిక్. అప్పుడు అరులు తక్కువ అనుకోండి. పొద్దున లేచేవాళ్ళం. మా అమ్మ రూమ్లో, మా అమ్మకు బెడ్రూమ్లో పడుకునేది, నేను పక్క రూమ్లో పడుకునేవాళ్ళం. నేను పొద్దున హాల్లో కూర్చొని లేకపోతే మా అమ్మ రూమ్లో కూర్చొని నేను కాసేపు మెయింటైన్ చేసేవాడిని. అది అరగంట సేపు కావచ్చు, గంట సేపు కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద బాడీ. యూజువలీ ఒక 2 గంటలు చేసేవాడిని. మళ్ళీ అది అయ్యాక మన డే స్టార్ట్. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఒక 1 hour 2 hours డిపెండింగ్ ఆన్ ద మన దినమల్. ఎందుకంటే వేరేవన్నీ ఈ లైఫ్ నడపడానికే. ఒక ఉద్యోగం కానీ, ఆ ఉద్యోగం వచ్చే డబ్బులు కానీ అంతా మన లైఫ్ని నడపడానికే. అదే లైఫ్ కాదు. అదే నేను లైఫ్ని ఎప్పుడు అనుకోలేదు. డబ్బే లైఫ్ని ఎప్పుడు అనుకోలేదు. వేస్ట్. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఇది మాత్రం జన్మాలతో మాత్రం ఉంటుంది. మన పంచభూతాలు కానీ, మన పంచప్రాణాలు కానీ భూతం ఉంటుంది. అందుకోసం పంచప్రాణం అంటే ఏమోనండి, ప్రాణ, అపాన, సమాన, ఉడాన, వయాన. తల నుంచి పై వరకు, కాళ్ళ వరకు. అలాగే పంచభూతాలు. ఈ 2 తెలుసుకున్నామంటే మనకి ఇవి ఎలా పనిచేస్తాయేమని చాలా బుక్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు మనం. ఇది తెలుసుకున్నామంటే మీకే అది మనకి బెనిఫిట్ చేస్తుంది అనమాట. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు. నాలెడ్జ్ లేకపోతే, కానీ బుకిష్ నాలెడ్జ్ ఉంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే అది కూడా వేస్టే. బుకిష్ నాలెడ్జ్ ఉంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేస్టే అది కూడా. సో చదువుకొని దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి. అంటే ఐ వాజ్ ఫార్చునేట్ ఇనఫ్, మా గురుగారు ఉండేవారు, నాకు నేర్పించేవారు. నేను స్టార్ట్ చేసే లోపల సదాంజు గారు చనిపోయారు. ఆయన లేరు అప్పటికే, ఆయన బాడీ వదిలేశారు. కానీ ఆయన నేర్చుకున్నంతా ఉంది. ఆయన సూక్ష్మశరీరంలో వచ్చేవారు. నా ముందు కూర్చునేవారు. దాని హాస్టల్ అంటాం. సూక్ష్మశరీరంలో వచ్చి నా ముందు కూర్చొని నాకు చెప్పేవారు, ద్వారకా ఇవాళ ఇలా చేయి, నువ్వు ఇది నేర్పిస్తానికి ఇవాళ అని చెప్పేవారు. సో ఆ రోజు ఆ లెసన్ ఉండేది అన్నమాట. ఇది వాళ్ళు నేర్పించాను, ఇది కంప్లీట్ అయ్యాక నన్ను మళ్ళీ కలవు అనేవారు. అంటే ఎప్పటిదాకా ఈ లెసన్ కంప్లీట్ కాదో నన్ను కలవకు. ఇప్పుడు నాకు మూలాధార చక్రం ఎలా యాక్టివేట్ చేయాలి చెప్పారు అంటే, ఎప్పటిదాకా ఆ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయలేదో మళ్ళీ ఆయన కలలేదు. నేను డౌట్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా ఆయన వచ్చేవారు, చెప్పేవారు. బట్ ద నెక్స్ట్ లెసన్, స్వాదిష్టాన లెసన్ మళ్ళీ నేర్చుకోవాలి అంటే ఇది కంప్లీట్ చేయాలి. నేను ఆల్ఫాబెట్స్ నేను నేర్చుకోకుండా మనం వర్డ్స్ ఫామ్ చేయలేం కదండి. వర్డ్స్ ఫామ్ నేర్చుకోకుండా సెంటెన్స్ ఫామ్ చేయలేం. సో ఇట్స్ సీక్వెన్స్ అన్నిటికీ. అలాగే మెడిటేషన్ కూడా అలాగే అన్నమాట, అంత సీక్వెన్స్. సో ఫస్ట్ మన మెడిటేషన్ సుషుమ్న నుంచి ఎనర్జీ ఉండాలి. దాని తర్వాత ఇదన్నమాట. సో ఇలా చేస్తూ మనం వెళ్ళామంటే కొన్నాళ్ళకి మనకే తెలుస్తుంది అనమాట. ఇది అంటే మనం దాన్ని వి స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. అరే బాగుంది, ఇది చాలా తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు నిద్ర ఎక్కువ నిద్రపోయే అవసరం లేదు. ఎందుకంటే బాడీ నిండా మనకి ఎనర్జీ నిండిపోయింది. ఒక 3 గంటలు 4 గంటలు నేను మార్కెటింగ్లో పనిచేసేవానండి. అప్పుడు 1983లో ఆ టైంలో అప్పుడే కంప్యూటర్స్ కొత్తగా వచ్చాయి మార్కెట్లోకి. కంప్యూటర్స్ ఎవరికి తెలియదు. అప్పుడు మేము కంప్యూటర్స్ అమ్మేవాళ్ళం. హెచ్సిఎల్ కంపెనీలో పనిచేసేవాడిని నేను. అప్పుడప్పుడే కంప్యూటర్స్ వచ్చాయన్నమాట. సో మార్కెటింగ్లో ఉండాలంటే కంప్యూటర్ అమ్మాలి అంటే ఆ రోజుల్లో ₹1,20,000 ఒక కంప్యూటర్. ₹6,20,000 అంటే ఇవాళ ₹2 కోట్ల అనుకోండి. ఎవరు కొనేవారు కాదు. అంటే ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ వచ్చింది, కానీ అంత అవసరాలు ఉండేవి ఎవరికి. అదే బ్యాంకులో కానివ్వండి, ఆఫీసులో కానివ్వండి, ఇంకా ఆ బుక్సే రాసేవారు. హ్యాండ్ రిటర్న్ నోట్స్ అవి ఉండేవి. సో మాకు చాలా కష్టంగా ఉండేది. అందరికి తెలుసు కష్టంగా ఉండేది, కానీ అమ్మాలి అంతే. అది మన జాబ్. అది ఆ టెన్షన్స్ ఉండేవి చాలా. సో ఆ టెన్షన్స్ పోవడానికి యాక్చువల్లీ మెడిటేషన్ నేర్చుకున్నాను నేను. మరి
అందరూ అంటారు మెడిటేషన్ వల్ల కొంచెం టెన్షన్స్ తగ్గుతాయి మనకి. వీ కెన్ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్ ఇన్ డిఫరెంట్ వే అని అనిపించేది. అది అయింది కూడా నాకు అలాగా. లేకపోతే చాలా టఫ్గా ఉండేది లైఫ్ అన్నమాట. ఒకసారి చూస్తే మళ్ళీ మా ఇంటికి నేను ఒక్కడినే ఎర్నింగ్ మెంబర్. సో జాబ్ పోతే మళ్ళీ నాకు కష్టం అయ్యేది, ఎలా చేద్దామని. ఒకసారి చూసామంటే మన జాబ్ ఇలా ఉండేది. సో మెడిటేషన్ గేమ్ ఏ బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ ఇచ్చింది. అప్పుడు మా కంపెనీ ఫ్యాక్టరీ దేహరాదూన్ దగ్గర ఉండేదన్నమాట, షారణ్పూర్ అని. సో కంపెనీ వాళ్ళకు అర్థమైంది ఇంతమంది కష్టపడుతున్నారు, చాలా టెన్షన్లో ఉన్నారు, వీళ్ళకందరికీ హెల్ప్ చేయాలని. ఒకసారి మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్కి పిలిచారు. అక్కడికి పిలిచి అక్కడ దగ్గర నాకు ఆశ్రమం ఉండేది దేహరాదూన్లో. దేహరాదూన్ తెలుసండి, రిషికేష్ దగ్గరే. సో రిషికేష్ నుంచి కొంతమంది పిలిచి మాకు నేర్పించారు యోగా ప్లస్ మెడిటేషన్. అక్కడ నేర్చుకున్నాం అన్నమాట. యాక్చువల్లీ ఇది మాకు ఎలా కంటిన్యూ అయింది. దెన్ ప్రాబ్లమ్స్ స్లోలీ సాల్వ్ అయ్యాయి. సో మెడిటేషన్ నాట్ ఓన్లీ హెల్ప్స్ మన అసలు వరల్డ్లో కాకుండా ఫిజికల్ లైఫ్లో కూడా చేస్తానన్నమాట. సో యూ స్టార్ట్ సీయింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ డిఫరెంట్ వే. అలాగా ఆ కాంబినేషన్ బట్టి స్వామీజీ వచ్చేవారు, ఢిల్లీ కూర్చునేవాడు, అది కూర్చునేవారు అని చెప్పేవారు ఎలా చేయాలో ఏం చేయాలో. అంత పెద్ద మనిషి వచ్చి మనం చెప్పినప్పుడు మనం ప్రాక్టికల్గా చేయలేదు అనుకోండి, అది నా బ్యాడ్ లక్, నా కర్మ. సో ఆ ప్రాక్టీస్ చేసుకుంటూ నేర్చుకున్నాం. దాంతో అన్ని తలుపులు అదే అంటారు కదా, ఒక తలుపు మూసుకుంటే అన్ని తలుపులు తెరుస్తాయని అంటారు. కరెక్టే అది. సో దెన్ మనకి అర్త్ ఎలిమెంట్ ఎలా పనిచేస్తుంది, మన ఫైర్ ఎలిమెంట్ ఎలా పనిచేస్తుంది, మన వాటర్ ఎలిమెంట్ ఎలా పనిచేస్తుంది, ఎయిర్ ఎలిమెంట్ ఎలా పనిచేస్తుంది. ఎందుకంటే అంతా మన చేతిలో ఉందండి. ఎర్త్ ఇది అర్త్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్ ఆకాశ, వాటర్ అండ్ ఫైర్. ఆల్ దీస్ ఆర్ 5 ఎలిమెంట్స్ బేసికలీ మన ఫింగర్స్లో ఉన్నవి. అందుకని మెడిటేషన్లో మనం కలిపి పెట్టాం ఇక, అప్పుడు అవి పనిచేస్తాయని. సో మన ఎలాగైతే దీన్ని చేస్తూ పోతామో దెన్ యూ సీ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్. మన అసలు బాడీ వస్తుంది అంటే కష్టపడ్డాం అనుకోండి. మా అక్క ఉండేది, నేను బెంగపేటలో ఉండేది, మా అక్క శంకరమఠం అనే ఏరియా ఉంది, ఉస్మాన్ అక్కడ ఉండేది అన్నమాట. సో నేను చేసి కరెక్ట్గా చేస్తున్నాడు అనేది యూస్ టు హ్యావ్ చెకప్ చేసుకునేవాళ్ళం అన్నమాట. హాస్టల్గా బయటకు వచ్చి ట్యాంక్ బండ్ దగ్గర ఉండేవి. ఆ రోజుల్లో డబుల్ డెక్ బస్సులు ఉండేవి, ఇప్పుడు లేవు, బంద్ చేశారు. సో ఆ డబుల్ డెక్ బస్సులు ట్యాంక్ బండ్ మీద కూర్చొని మేము హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్కి ఎన్ని బస్సు వచ్చేవి లక్కెట్టేవాళ్ళం అన్నమాట. సో వీ హ్యావ్ ఇంక్రీజింగ్ అవర్ కాన్షియస్నెస్. అలాగా కాసేపు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్కి ఎన్ని వస్తున్నాయి బస్సెస్. ఇలా చేస్తూ పోతూ మా అక్కింటికి వెళ్ళేవాడు అన్నమాట. మాకు చెప్పేవాడిని, ఇవాళ మీ ఇంటికి వస్తాను చూద్దామని. సో మా అక్కింటికి వెళ్ళి నువ్వు ఏం చీర కట్టుకున్నావు, దాని కలర్ ఏంటి, డిజైన్ ఏంటి, అది చూసి వచ్చి క్రాస్ చెక్ చేసేవాళ్ళం అన్నమాట. సో అప్పుడు మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. తప్పు కూడా అయ్యాయి, చాలా తప్పు కూడా అయ్యాయి. బట్ తప్పులు అయ్యాయి కాబట్టి ఆ తప్పులు దిద్దుకుని వచ్చి మనం ఇప్పుడు ఒక మెడిటేషన్కి వచ్చాం. ఇప్పుడు గ్రూప్లో ఎంతమంది మెడిటేషన్ చేస్తారండి? చేయలేప్పుడు కొంచెం ఎంతమంది మెయింటైన్ చేస్తారు? సో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక 10 నిమిషాలు మెయింటైన్ చేద్దామండి. ఓకే, చేతులు కంఫర్ట్గా పెట్టుకోండి. ఓకే, మీ ధ్యాస శ్వాస మీద పెట్టండి, దాన్ని ఫోర్స్ చేయకండి. గాలి ఎలా పిలుస్తున్నాం, మనం ఎలా వదులుతున్నాం దాన్ని అబ్జర్వ్ చేయండి. ఆరామ కూర్చోండి, కళ్ళు మూసుకోండి ప్లీజ్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇఫ్ పాసిబుల్ మీ ధ్యాస మీ బొట్టు ఇక్కడ పెట్టుకున్నారు అంటే నుదుటి మధ్యన అక్కడ అబ్జర్వ్ చేయండి.
ఏ థాట్స్ వచ్చినా రానియండి, దాని మీద ఆపడానికి ట్రై చేయకండి. దయచేసి వెనక ఆనుకోకండి. ఆనుకుంటే మీకు లాభం లేదు. ఏ థాట్స్ వచ్చినా కూడా వాటిని పట్టించుకోకండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఇంకేం లేదు. మీ శ్వాస మీద ధ్యాస.
నెమ్మదిగా. మొట్టమొదటిసారి చేస్తున్నారు కాబట్టి ఎవరికైనా అనుభూతులు చెప్పండి, వేరే వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. సార్ చెప్పినట్టుగా సాధన లేకుండా ఏది జరగదు. సాధన చేయాలి, రెగ్యులర్గా చేయాలి. దీని ముందర ఒక 2 నెలల కిందట ఇంకొక సేమ్ సిస్టమ్ ఆఫ్ మెడిటేషన్ ఐ వాజ్ డూయింగ్ సిన్స్ ద లాస్ట్ 3 years రెగ్యులర్లీ బై గెటింగ్ అప్ ఎర్లీ మార్నింగ్ at 3:30. దిస్ ఈజ్ మై రెగ్యులర్ టైం. 2-3 ఏళ్ళు చేశాను అట్లా. దాంట్లో కొంత తృప్తి కలిగింది. దాని తర్వాత మళ్ళీ ఐ థాట్ ఐ మస్ట్ ఆల్సో టేకప్ దిస్ పత్రిక. ఎందుకంటే ఆయన పర్సనల్గా పరిచయం ఉంది. అట్లా నాకు ఐ హ్యాడ్ ఏ వాట్ యు కాల్ ఏ సార్ట్ ఆఫ్ డైరెక్షన్ ఫ్రమ్ హిమ్ బికాజ్ ఐ మెట్ హిమ్ ఎర్లియర్. సో దాంతో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఈ రోజున మా శర్మ గారు, అందుకని లేకుండా మాట్లాడితే బాగుంటుంది అని, బట్ శర్మ గారితో నా పరిచయం ఏర్పడింది కరెక్ట్గా ఒక 40 days బ్యాక్. సో ఐ విజిటెడ్ హిస్ హౌస్ బికాజ్ ఐఎమ్ స్టే నియర్ బై నేను అపర్ణ లేక్ బ్రిడ్జ్ హియర్. అపర్ణ లేక్ బ్రిడ్జ్లో ఉంటాను కాబట్టి ఒక 10-15 minutes డ్రైవ్ టు హిస్ హౌస్. సో వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు కూడా నన్ను చాలా ఉత్సాహపరిచి, మీరు కంటిన్యూ చేయండి, చేస్తే యూ విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ బ్రైట్ దిస్ థింగ్ అంటే దాంతో మొదలుపెట్టాను. ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాను ఒక 2 months నుంచి. ఈరోజు వీరి మాస్టర్ గారి వారి యొక్క దర్శనం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో అందరూ కూడా అదే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అందరం కూడా సాధన చేయకుండా ఏదో జరుగుతుంది అనుకోవటం మటుకు, ఏదో కళ్ళు మూసుకుని తెరవగానే అట్లా వస్తుందని అనుకోవటం మటుకు చేస్తూ పోతూ ఉండాలి. ఇట్ మే టేక్ 1 month or 2 months or 3 months. మనం చేసిన పూర్వజన్మలో చేసినటువంటి కొంత సాధన ఏదో చేసి ఉంటాం. చేయకపోతే అసలు దీంట్లోకి రాము, ఇక్కడికి వచ్చి కూర్చోం. మనం ఏది చేసినా కూడా స్వల్పమపి ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అని కొంత చేసినా కూడా భగవద్గీతలో చెప్పినట్టుగా మళ్ళీ వెన్ యూ గెట్ ఇన్ టు ది నెక్స్ట్ లైఫ్ మళ్ళీ అక్కడి నుంచి మొదలవుతుంది. 10వ class వరకు ఇక్కడ చదివితే 11 నుంచి అక్కడ చదువుతాం. అందువల్ల ఏది వేస్ట్ కాదు. మనం చేసిన ధ్యానం ఎప్పుడు చేసినా కూడా ఈ జన్మ లేకపోయినా పై జన్మలో అయినా మళ్ళీ అక్కడి నుంచి మొదలవుతుంది తప్ప వెనక్కి రాదు. కాబట్టి దిస్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. వీ కేమ్ హియర్ యాజ్ హీ యాప్ట్లీ సెడ్, వారు చెప్పినట్లుగా మనం వీ చోజ్ దిస్ లైఫ్, వీ చోజ్ అవర్ పేరెంట్స్, వీ చోజ్ దిస్ లైఫ్. ఇది ఏం చేయాలనేది మనం నిర్ణయించుకొని వచ్చాం ఇక్కడికి. దాంట్లో మన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ ఉన్నట్టు ఇవన్నీ మనం దాంట్లోంచి బయటపడి జాగ్రత్తగా బురదలో కమలంలాగా బుద్ధి నిశ్చయాత్మకమైనది బుద్ధి కాబట్టి ఆ బుద్ధి యొక్క మాట విని మంచి పనులు చేస్తూ సక్రమంగా మన ధ్యానము మన సాధన చేయటం వలన డెఫినెట్గా మన ఇంటర్నల్, వారు చెప్పినట్టుగా ఇందాక చెప్పారు, ద సేమ్ స్టోన్, అదే మెట్టెక్కి వచ్చాం, అదే రాయిని మలుచుకుంటే తద్భావం తద్భవతి. మన మనస్సులో ఉంది, భగవంతుడే మన లోపలే ఉన్నాడు. నీవారాశ్యూకవత్తన్మీ పీదాభాసత్యను ఉపమానం, భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఆయన్ని మనం దర్శించుకోవడానికి ప్రయత్నం చేయటంలో దిస్ ఈజ్ ది ఈజియెస్ట్ వే. పత్రికారు చెప్పిన మహానుభావుడు ఆయన చెప్పినట్లుగా శ్వాస మీద ధ్యాసతో ఇది చేయటం వలన చక్కటి సత్ఫలితాలు కనపడుతున్నాయి. చాలామంది కోట్ల మంది చేస్తున్నారు, ఎంతోమంది చేస్తున్నారు, లక్షల మంది చేశారు. కాబట్టి మనం కూడా అందరం ఆపకుండా ధ్యానాన్ని చేసుకుందాం. దీనివల్ల తప్పకుండా సద్గతులు ప్రాప్తిస్తాయి అనేటువంటి నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. అందరం కూడా వీఆర్ ఆల్ మాస్టర్స్. ఆయన చెప్పినట్టు పత్రికారు చెప్పినట్టు ఎవరు గొప్ప లేదు చిన్న లేదు, వారు కూడా అదే అన్నారు ఇందాక. నాలో ఏదో ఉందని నీలో
అందువల్ల ఈ విధంగా చేసుకొని మనం లెట్ us గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ సాధన. థ్యాంక్ యూ వెరీ మచ్. 2005లో బ్రహ్మశ్రీ పత్రిజీ గారిని ఫస్ట్ టైం కళ్యాణ మండపంలో కలిశాను. జనరల్గా నేను బాబా గారి సాధనలో ఉండేవాడిని, భరద్వాజ మాస్టర్ గారి ఇట్లా ఉండేవాడిని. రావడంతో ఎవరో ఏదో పైజమాలు ఆచేసి ఏదో మాస్టర్ చెప్తుండాలి అనుకున్నాను. వచ్చి కూర్చున్నా, ఏదో మా ఫ్రెండ్స్ రమ్మంటే వచ్చాను. దాంట్లో సార్ ఫస్ట్ వేమన పద్యం చెప్పాడు. చదువులు చదవనేల సన్యాసి కానీల షణ్మతంబులు చేపి చవనేల చదువులు లేని చదువేల చదువురో విశ్వదావిరామ వినురవేమా. ఆ పద్యం చెప్పిన తర్వాత చెప్పాడు, ఈ మతాల్లో చిక్కుకొని వస్తున్నారా, అసలు చావు ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పుట్టుక ఎక్కడుందో, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏం చేసావో నీకు తెలుసా, ఆ విద్య అసలు నేర్చుకుంటున్నావా, ఇవన్నీ భగవద్గీతలు ఇవన్నీ మతాలు, హిందూ మతం అని, క్రిస్టియన్ మతం అని, ముస్లిం మతంలో పుట్టుకొని వస్తున్నావు, కానీ అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ రాకేంటి, నీ పోకేంటి, అసలు నీకు తెలుసా, ఆ విద్య అసలు ఉందని తెలుసా, అదే ఆత్మవిద్య అని. ఇంకా సార్ అది నాకు బాగా, అందుకే ఆ పద్యాన్ని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అంటే రాక పోక అది తెలుసుకుంటే జీవితాంతం మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడ పోతున్నాము అని అనుక్షణం ఉన్నప్పుడు మన ధ్యాన సాధన ఎక్కడ ఆగకుండా ముందుకెళ్తుంది. అలానే ప్రతిసారితో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. దాంట్లో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకసారి మన ఇప్పుడు లింగారెడ్డి గారు పెట్టినప్పుడు ప్రతిసారి మార్కాపురం క్లాస్ పెట్టమన్నారు. నేను ఒంగోలులో ఉంటాను, నువ్వు కూడా చూడరా అక్కడ లింగారెడ్డి సార్ హైదరాబాద్లో ఉంటారు. సరే అని చెప్పి ఆ రోజు ప్రోగ్రామ్ 1 వీక్ ముందు ప్రోగ్రామ్ అంతా సార్ వచ్చే ముందు క్లాసెస్ పెట్టేసుకొని చివరి రోజు సార్ వస్తున్నారు. మారం గారు ప్రతిసారి వచ్చి డోర్నాల్లో ఉన్నారు. నేను అప్పుడే బస్సు దిగుతున్నా, అంటే క్లాస్ ప్రోగ్రామ్ కోసం దిగుతున్నా. దిగంగానే ప్రతిసారి మారం గారు చెప్తున్నాడు, ఇప్పుడే నా పేరు అంటే కృష్ణయ్య నా పేరు, సార్ నన్ను కృష్ణ అంటాడు. ఇప్పుడే కృష్ణ మార్కాపురం బస్సు దిగుతున్నాడు, మనం వెళ్దాం పా అన్నాడు. మారం గారు ఏముంది అని చెప్పి ఎమ్మటి నాకు రింగ్ చేశాడు. ఎక్కడున్నావు కృష్ణ అని. ఇప్పుడే సార్ బస్సు దిగాను సార్ అన్నాడు. నువ్వు అదృష్టవంతుడు స్వామి, సహజంగా మనం గురువుని మనం ఎన్నుకుంటాము, గురువే నేను ఎక్కడున్నాడో ఐడెంటిఫై చేశాడు, సో నీ జన్మ సార్థకమైందయ్యా అని చెప్పాడు. అంటే మనం గురువు కోసం ఇప్పుడు సాధన ధ్యాన కోసం ఉంటాము, గురువు ఎప్పుడు మనల్ని కనిపెట్టుకొని ఉంటాడు అని చెప్పడానికి చెప్పాడు. తర్వాత ఇంకొక మూడవది ఏంటంటే ప్రతిసారి ఒకసారి మన ధ్యానాంతరస్తులు అడిగారు, సార్ హిమాలయాలో ఉన్న గురువులు బాగా పవర్ఫుల్లా, లేకపోతే ఇక్కడ మన మధ్య తిరిగే గురువులు పవర్ఫుల్లా అడిగితే, మన మధ్య గురువులు తిరిగే వాళ్ళే పవర్ఫుల్ అయ్యా, అక్కడ వాళ్ళు ముక్కు పూసుకొని ఏముంది కాము ఉంటారు, ఇక్కడ కోరికలతో వచ్చేవాళ్ళు మన చుట్టుపక్కల తిరుగుతుంటారు, సో వాళ్ళందరం తప్పించుకొని మన ధ్యాన సాధన చేయాలి. ఇంకా భార్య పిల్లలు ఇవన్నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ దాటుకొని చేసేది ధ్యాన సాధన చాలా గొప్పవాళ్ళు, కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళే పవర్ఫుల్ అని చెప్పాడు. అయితే వాళ్ళని ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు సార్ అన్నాడు. వాళ్ళు ఎవరే అంటే నాంపల్లి బాబా అని చెప్పాడు. అయితే ఆ నాంపల్లి బాబా గారి సమాధి ఇక్కడే ఉంది, మీరు అంటే అందరు తెలిసి ఉండొచ్చు, లేకపోతే అది నేను నిన్న మామూలుగా నాంపల్లి బాబాని చూద్దామని వచ్చాను. నా 3 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నా, నాకు తెలవాల, యూట్యూబ్లో చూస్తే దపక్కన చూసి వచ్చాను. ఎమ్మటే లింగారెడ్డి సార్ వచ్చారు అక్కడికి. సార్ రేపు క్లాస్ ఉంది, ఫోన్ ఉంది, రండి అంటే. మాస్టర్స్ ఎలా లింక్ పెడతారంటే మన ఆతృతను బట్టి మనకు ఆ ఎలిజిబిలిటీ ఇస్తారు. ధ్యాన సాధన రావాలి అంటేనే ఒక ఎలిజిబిలిటీ, అంటే 300 జన్మలు సాధన చేస్తే కానీ మనం వచ్చి ఈ సాధనలోకి రాము, వచ్చి మళ్ళీ ఇటువంటి మహాత్ముల సమక్షంలో మనం ధ్యాన సాధన చేయాలి. థ్యాంక్ యూ. సార్ ఏం చెప్పారంటే, మేము ఎప్పుడు ఇట్లా ఆనుకొని చేసేవాడిని అన్నమాట మెడిటేషన్. కానీ ఇట్లా చక్కగా కూర్చొని ఆనుకోకుండా చేస్తే మాత్రం, ఒక మాస్టర్ చెప్పాడు, మన గుడాకేశ అని ఒక ఆయన ఉన్నాడు కదా, ప్రబోధ్ గారని, 45 మినిట్స్ కరెక్ట్గా చేస్తే, అంటే ఆలోచన లేకుండా చూడమేం కాదు, కానీ చేస్తే మాత్రం నీకు తిరిగే లేదు, నువ్వే ఎన్లైటెండ్ మాస్టర్ అని చెప్పాడు ఆయన. కానీ ఎంత ట్రై చేసినా ఇలా కూర్చోలేకుండా, కాబట్టి ఇలా కూర్చొని ఇప్పుడు సార్ చెప్పాడు అయినా ట్రై చేస్తామనుకున్నా,
కానీ చాలా ఆనందంగా ఉంది అలా చేసిన కొన్ని నిమిషాలైనా కానీ ఆలోచన అనేది రాకుండా ఉందన్నమాట. కాబట్టి అది మేలు. కానీ అలా చేయడం కష్టమైనా ఇట్లా కూర్చొని చేస్తే ప్రతి ఒక్కరూ ఎలా చేయాలంటే ఏదో ఒక చేసిమమ్మా వస్తామమ్మా పోతిమమ్మా అంటే లాభం లేదన్నమాట. యాక్చువల్గా ఒక టైం కూర్చున్నాము అంటే ఒక 3 గంటలు తప్పకుండా చేయాలని మన పత్రికారే ఎన్నిసార్లు చెప్పారనమాట. కాబట్టి దీనికి ఇట్లా సామూహిక ధ్యానం ఉపయోగించుకోవాలి, పౌర్ణమి ధ్యానాలు ఉపయోగించుకోవాలి, పిరమిడ్స్ ముఖ్యంగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఎవరికండి వస్తువులు కల్పించుకునే శక్తి లేకుండా ఉండేది? సార్ అంతే కదా. ఇప్పుడు దోమలు కుడతానే అంటాము, ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ పెట్టుకునే శక్తి లేదా? దోమతెర పెట్టుకునే శక్తి లేదా? అన్నీ ఉన్నాయి. కాళ్ళు కింద ఒత్తుకుంటానండి మేము కూర్చోలేకుండా. సోఫా బెడ్లో హాయిగా పడుకొని నిద్రపోతుంటారు, అది వేసుకోలేరా? అన్నీ ఉన్నాయి వస్తువులు, కానీ నీకు సంకల్పమే లేదు చేయాలి అని. కాబట్టి ఆ పిరమిడ్స్ ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి కదా, హ్యాంగింగ్ పిరమిడ్స్ పెట్టుకొని దాని కింద కూర్చుంటే నిజంగా మరి 76 ఏళ్ళు కంప్లీట్ నైటు 1 గంట కూర్చున్నా లేదా 12 కూర్చున్నా ఉదయం 6 అవుతుంది అని మధ్యలో సార్ చెప్పినట్టు అంత ఎరుక లేకపోయినా మధ్యలో అట్లా ఇలా నిద్ర రావటం, మళ్ళీ వెనకమ్మటి గమనం రావడం ఇలా ఉంది. దానివల్ల నేను మొదట ఎంత అనారోగ్యం ఉండేవాడిని అంటే ఇప్పుడు నా దగ్గర అనారోగ్యం అనేది ఇసుమంతైనా లేదు, సంపూర్ణ ఆరోగ్యంలో ఉన్నాను నేను. మరి అది ఎలా వచ్చింది? ఇది తెలుసుకోవడం కూడా 60 ఏళ్ళు వచ్చినాక తెలుసుకున్నా నేను, ముందుగా ఏం తెలుసుకోలేదన్నమాట. మరి 60 ఏళ్ళు వచ్చినప్పటికీ నా గతి ఎలా ఉండిందంటే దేనికి పనికిరానటువంటి ఒక సిస్టంలో ఉన్నాను నేను అప్పుడు. మరి కానీ మరి అంత అట్టడుగున ఉన్న ఆరోగ్యం ఎందుకు బాగుపడింది? కానీ ఈ మెడిటేషనే దానికి. కాబట్టి పత్రికారి సార్ మనకి ఎంత ఉపయోగంగా చేసినాడు మనల్ని అంటే అది ఎలా అంటే 10వ తరగతి చదివేటప్పుడు నేను అప్పటికి 15 ఏళ్ళు చాలా ఎత్తున చింత చెట్టు ఎక్కి ఆ స్కూల్ నుంచి వచ్చిన నేను మా ఫ్రెండు ఆ మిద్దె మీద ఎక్కి ఆ పాత మిద్దెలుగా ఆపోయాడు, చాలా ఎత్తుగా ఉంటాయి. దాని నుంచి మళ్ళీ చెట్టు ఎక్కిన ఆ నుంచి కింద పడితేనే ఈ స్పైనల్ కార్డు పూర్తిగా అట్టా కుదిర్చుకుపోయింది. బాగున్నా కాబట్టి లెక్క పెట్టలేదన్నమాట. మస్తు దినం వరకు అట్లే పోయి స్కూల్లో టెస్ట్ రాయటము ఇవన్నీ జరిగిపోయినాయి. తర్వాత మ్యారేజ్ అయ్యి పిల్లలు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మొదలైంది నొప్పులు అన్నమాట. కూర్చుంటే మళ్ళీ చక్కగా రావు, లేయాలంటే కూర్చోడానికి వంగవు. అలా ఉండి కూడా ఇప్పటికి నేను దానికి ఆ నడుములకి నేను వైద్యం చేయలే. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఎంతసేపు అయినా నడుస్తాను, ఎంతసేపు అయినా కూర్చుంటాను, ఏమైనా చేస్తాను. ఎందుకు అది? మొట్టమొదటి అంత అనారోగ్యం ఉండేవాడిని ఎందుకు వచ్చినా అంటే డ్యూటీ మెడిటేషన్. ఆ కూర్చున్నప్పుడు మనకి ఎంత నువ్వు చెప్తున్నా దానికి ఎలా ఉందంటే ఒక్క ఆలోచన కూడా లేదు అంటే ఆ ఎనర్జీ వస్తుంది. కాబట్టి అది గంటలు కూర్చోమంటాడు కదా సారు, కూర్చునేది నేర్చుకోండిరా అంటాడు ఆయన. కాబట్టి కనీసం కూర్చునేది నేర్చుకుంటే ఏదో ఒక టైంలో మనం కొంత ఆ ఎనర్జీ తీసుకుంటాం అన్నమాట. అందుకే అన్నమయ్య చెప్తాడు కదా, మనకు దీని గురించి మహనీయులంతా మా ఇంటి ఇలవేల్పు అంటాం, మా ఇంటి వెంకటేశ్వర స్వామి అంటే మాకు చాలా ఇష్టం అంటాం, అన్నీ ఇష్టం, అన్నీ ఉన్నాయి. ఆయన చెప్పింది మాత్రం చేయండి. సార్ చెప్పిండు కదా ఎంతగా, మా పదాలు పట్టుకోండి చేయండి అని. అట్లా ఆయన ఏమంటాడు? చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడ. ఇదేమన్నా ఉందా వాయిస్? లేదు కదా, బాగానే ఉంది కదా. చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా. దివ్యౌషధం ఆయనే చెప్తున్నాడు. కలియుగంలో కలియుగ దైవం కదా, మరి నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటాడు ఆయన, అంతా వైభవం చేసుకుంటాడు. కానీ మీరు మాత్రం సాధన చేసి ఆ శక్తిని పొందాల్సిందే. కానీ వీడికి వచ్చి నన్ను చూసినంత మాత్రాన్ని నేను చూసినామనుకొని పోతున్నారు. అంతా వేల మంది వస్తున్నారు. తిరుమలకు పోతున్నాం కదా అందరం, లేదా? పోతున్నాం. మరి దైవాన్ని చూస్తున్నామా? ఆయనే చెప్తాడు కదా, ఏమన్నాడు? తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట కనుగొన చూపులే ఘనదీపములట తన లోపలి అంతర్యామికిని అన్నాడు. మరి ఆయనే చెప్తున్నాడు. కానీ తనువే గుడి అన్నాడు, తలయే శిఖరం అన్నాడు, పెను హృదయమే హరి పీఠము అన్నాడు, కనుగొన చూపులే ఘనదీపములట. ఎవరిని కనుగొనాలి? నన్ను. నన్ను అంటే ఈ కళ్ళ కనపడేది ఏంది?
రూపం మాత్రమే. అరే నాకు రూపం లేదురా, ఆ రూపం లేని నన్ను మీరు చూడగలిగితేనే మీరు అసలైన వాళ్ళు, అసలైన దృష్టి అని చెప్పినాడు. మరి వేల మంది పోతున్నారు, రోజుకు 4 కోట్లు కానుకలు వస్తున్నాయి కదా మరి ఆయనకు. అంటే ఎంతమంది దర్శనం చేసుకోవాలి ఆయన్ను? చేస్తున్నారు. కానీ మీరు ఈ కళ్ళతో చూసేది నా రూపాన్ని మాత్రమే, నాకు రూపం లేదు. మరి ఆ రూపం లేని నన్ను చూడాలా, అదే ఈ మెడిటేషన్ ద్వారా మనం చూడగలుగుతాం. ఈ కళ్ళు మూస్తే ఈ కన్ను వస్తే దాన్ని చూడగలుగుతాం అన్నమాట. కానీ అంత గొప్పగా చెప్తున్నారు ఆయన. మనం ఇవన్నీ కూడా కంప్లీట్గా నేను ఆరోగ్యాన్ని పొందడానికి ఈ మెడిటేషనే రోజు కంప్లీట్ కనీసం 3-4 గంటలు అట్లే కూర్చోగలుగుతున్నాడు అన్నమాట. మిగతా టైం అంతా ఏదో చదువుకోవడము, ఈ వినడము, ఈ దీంట్లో అన్నీ అందరివి అంత. కానీ బయటికి పోవడం తక్కువ కాబట్టి ఇంట్లోనే మెడిటేషన్ చేయడం ద్వారా ఇవంతా ఆరోగ్యాన్ని పొందిన. అందుకే ఈజిప్ట్ పోయినప్పుడు ఒకసారి సార్ కూడా ఉన్నాడు, పత్రి సారు. బస్సులో పోతున్నాం, బస్సు ఎక్కినాం అందరం. అప్పుడు మా అబ్బాయి ఇంట్లో ఉన్నాడు సారు. అప్పుడు పాటలు పాడినా నేను. ప్రసాదం బ్రేక్ తర్వాత మళ్ళీ డీటెయిల్ మాట్లాడు. ఓకే, ఒక్కటి పాట పాడి చేస్తాం మళ్ళీ. నువ్వు పాట పాడతావు కదా, పాడు అన్నాడు. పత్రి ఏకం పత్రి నిత్యం మైత్రియో ప్రేమ నగ సత్యం జీవమొకటే దేవుడకడే శక్తియు చైతన్యమదియే మాన్యుడు సామాన్యుడు మహిమాన్వితుడును మేలు కొనగా తటిలేపిన గట్టివాదం తరతరాలకు మహధ్యానం తటిలేపిన గట్టివాదం తరతరాలకు మహధ్యానం శ్వాసపై నీ ధ్యాస పెట్టుము సర్వరక్షణమదే భాగ్యము మానవాళికి ప్రేమ మార్గం మూగ జీవుల శాంతి మార్గం పిరమిడక దేవాలయం రా ధర్మ మార్గమే జనుల శరణం సంఘమును వెలిగించు బుద్ధం శాంతి అహింసల ధరాభరణం. శాంతి అహింసనే ధర కంటే మనకు అని, ధర అంటే ఈ భూమి అనుకుంటారేమో. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనసులో. మనకి ఎవరు ఆభరణం అంటే శాంతి అహింస. అందుకే కదా ఏంటయ్యా అసలైన ధర్మం అంటే అహింస పరమోధర్మ అంటాం. కాబట్టి అహింసలో ఫాలో అవుతూ ఈ ధ్యానం చేసే వాళ్ళందరూ అద్భుతంగా తయారవుతారు, వాళ్ళకి ఏ అడ్డము ఉండదు. కాబట్టి అందరూ కూడా అలాగా సాధన చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. పత్రికారు ఒకటే అనేవారు, మీ వయసు ప్రకారం, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా వయసు 30 ఏళ్ళు అనుకోండి, మినిమం 30 నిమిషాలు మెయింటైన్ చేయమన్నారు అనేవారు ఆయన. మీకు 40 ఏళ్ళు 40 చేయండి, 20 ఏళ్ళు 20 చేయండి, కానీ చేయండి. 2 చిట్కాలు ఉన్నాయి, ఇంకొక చెప్తాను మీకు ఈజీ మెడిటేషన్ కోసం అండి. డైలీ ఒక టైం చూస్ చేసుకోండి, ఏదైనా ఒక టైం మీకు అనుభవం. అది పొద్దున కానీ రాత్రి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం 6 గంటలకు అనుకున్నారనుకోండి, ఇక పొద్దున 6 గంటలకు అనుకున్నారనుకోండి, 6 గంటలకు కూర్చోండి. ఇంట్లో ఒక ప్లేస్ చూస్ చేసుకోండి, ఎక్కడన్నా అంటే కొన్ని నడిచేది లేకుండా కొంచెం క్లీన్గా ఉన్న ప్లేస్. అండ్ నార్త్ ఫేస్కి కూర్చోండి. నార్త్ ఫేస్కి కూర్చుంటే ఏమవుతుందంటే మనకి మనం అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటాం అన్నమాట. అది మనకు హెల్ప్ చేస్తుంది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంది. ఎందుకంటే మన చుట్టూ ఆరా ఉంటుంది అన్నమాట, ఎక్కడో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది సింక్ అయి మనకు హెల్ప్ చేస్తారు అన్నమాట. సేమ్ టైం సేమ్ ప్లేస్ నార్త్ ఫేస్ కూర్చోనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మీరు కూర్చుని ఆ చోట ఆటోమేటిక్గా మీకు ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది అన్నమాట అక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ మీరు కూర్చోాలనుకోండి, 1 మంత్ దాకా ఏమవుతుంటే అక్కడ ఎక్కడైతే మీరు కూర్చున్నారో ఆటోమేటిక్ ఎనర్జీ ఫామ్ అయ్యి ఆ ఎనర్జీ మీకు హెల్ప్ చేస్తారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా మేము వదిలేటప్పుడు మీకు ఒక 10 నిమిషాలు పట్టచ్చు మెడిటేషన్ కూర్చోడానికి, 2 నిమిషాలు పట్టచ్చు. ఆఫ్టర్ 1 మంత్ ఏమవుతుందంటే మీకు వితిన్ 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. మనం అందరికీ అవుతుంది అంటాం లేదండి, కొంతమందికి అవుతవచ్చు, కొంతమంది కాకపోవచ్చు. సో ఇదేంటంటే ఒక రూల్ కాదు, ఒక సిస్టమ్ అన్నమాట. ఇది నాకు హెల్ప్ చేస్తుంది కాబట్టి, నాకు పర్సనల్గా హెల్ప్ చేస్తుంది కాబట్టి అప్పుడు షేర్ విత్ యూ, ఇంకేం లేదు. సో అలా చేయండి. అండ్ ప్రిఫరబుల్లీ మార్నింగ్ కూర్చోండి, అది చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. మానేయకండి, అట్లీస్ట్ మీకు బిజీ ఉండి చేయలేకపోతే అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు చేయండి. ఇంకోటి ఏమంటే మనం మెడిటేషన్లోనే శ్వాస మీద జాస్తి పెట్టి
అవసరం లేదు. మనం వంట వండుతున్నాం, శ్వాస జాగ్రత్త పెట్టండి. కూర్చొని టీ కాఫీ తాగుతున్నారు, శ్వాస జాగ్రత్త పెట్టండి. టీవీ చూస్తున్నారు, శ్వాస జాగ్రత్త పెట్టండి. ఫ్రీగా ఉన్నారు, ఏం చేయటం లేదు, కూరగాయలు కోస్తున్నాం, మనం శ్వాస జాగ్రత్త పెట్టండి. సో ఏమవుతుందంటే రోజు ఇంకొక 2 minutes, అక్కడ ఒక 5 minutes, ఇంకొక 2 minutes చేస్తామనుకోండి, ఇది హోల్ డే కలిపి మనకి ఒక 10 నిమిషాలు అయిపోతుంది అన్నమాట. దాంతో ఏమవుతుందంటే మనకి మన హోల్ డే మనం దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాము, మన శ్వాసను అబ్జర్వ్ చేస్తున్నాము, హోల్ డే దాన్ని మనం వాడుకుంటున్నాం, మన శ్వాసని. అది ఎనర్జీ వస్తుందన్నమాట. ఎలాగైతే మనం పొద్దున మరి బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మళ్ళీ లంచ్ చేస్తాం, మరి సాయంత్రం ఏదో ఒక స్నాక్ తింటాం, మరి రాత్రి భోజనం చేస్తాం. మరి ఒక బాడీకి 5 సార్లు మనకి ఫుడ్ కావాలి అంటే ఆత్మకి ఎంత కావాలండి? సో ఎనీ టైం మనకి దొరికిందనుకోండి, ఫ్రీగా దొరికింది, మీరు ఫ్రీగా ఉన్నారు, అబ్జర్వ్ బ్రెత్, మన శ్వాసను అబ్జర్వ్ చేయండి, అంతే, ఇంకేం లేదు. సో ఇటువంటి రెండు మూడు చిట్కాలు ఉంటాయన్నమాట. షార్ట్ కట్ కాదు, అంటే అడ్వాంటేజ్ తీసుకోవడానికి. అది చేశారండి మీకు విల్ టేక్ డూ ఏ లాట్ ఆఫ్ బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు ఎప్పుడైనా ఇక్కడ చేయండి, మనం విల్ హ్యావ్ ఎ మచ్ బెటర్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో శర్మ గారండి, అరే అవసరం లేదు సార్ ఇవంతా ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ద్వారకానాథ్ గారు ఇంత పెద్ద మాస్టర్ ఇవాళ మనకి రావడం చాలా శుభసూచకం. ఇక్కడ టీపీసీ నగర్ కానీ, ఇక్కడ మియాపూర్ మొత్తం ఈ వాస్తవ్యులకు కానీ మనకి చాలా చాలా శుభసూచకం. మనం అందరం కూడా ఇంకా ఇంకా పెద్ద ఎత్తున మనము అటెండ్ అయ్యి ఎంతో జ్ఞానాన్ని వారి దగ్గర మనం నేర్చుకోవాలి. సుభాష్ పత్రి గారి తర్వాత మనకి లభ్యమైనటువంటి పెద్ద మాస్టరు కాబట్టి ఆయనకి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మరి ఈరోజు ఎంతో అద్భుతంగా ద్వారకానాథ్ గారు మరి ఎంతోమంది మాస్టర్స్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నాము. మరి ఈరోజు చాలా గొప్ప సుదినం. పౌర్ణమి యొక్క ఎనర్జీస్లో మనం ఉన్నాము. మరి పౌర్ణమి అనేది సాధన చేసుకునే వాళ్ళకి ఎంతో విశిష్టమైనటువంటి రోజులు. ఎప్పుడైతే మనం పౌర్ణమి సమయాల్లో ధ్యానం చేస్తామో మనం ఆధ్యాత్మికంగా ఎన్నో రెట్లు ఉన్నతంగా ఎదగటం జరుగుతుంది. మరి పత్రి గారు మనకి గొప్ప ధ్యానాన్ని అందించడం జరిగింది. ఎంతో అద్భుతంగా, ఎంతో సులభతరం చేసి. మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే ధ్యానం. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి కళ్ళు మూసుకోగానే. మనం మరి ఆలోచనల్ని పక్కన పెట్టేసి ఎప్పుడైతే మనం శ్వాసని గమనిస్తూ ఉంటామో ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆలోచనలు వస్తూ ఉంటాయి, మళ్ళా శ్వాసను గమనిస్తూ ఉంటాం, మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి, మళ్ళా శ్వాసను గమనిస్తూ ఉంటాం. ఇలా ఎప్పుడైతే మనం చేయగా ఏమవుతుందంటే ఆలోచనలు లేని స్థితికి వెళ్ళటం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆలోచన లేని స్థితికి వెళ్తామో అప్పుడు అపారమైనటువంటి విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం నుంచి మన శరీరంలోకి ప్రవహించడం జరుగుతుంది. మరి ఆ విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మన శరీరంలో ఉన్న నాడీ మండలం అంతా కూడా శుద్ధి కావడం జరుగుతుంది. మన శరీరంలో ఆ ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలు, మరి చక్రా సిస్టమ్ గురించి చెప్పారు ఇంతకుముందు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార, మరి ఈ స్థితులన్నీ కూడాను, ఈ చక్ర స్థితులన్నీ కూడాను ఎంతో శక్తివంతం అవటం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ధ్యానంతో పాటు స్వాధ్యాయం, మరి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మన సొసైటీలో, పిరమిడ్ సొసైటీలో పత్రి గారు అందించినటువంటి పుస్తకాలు, మరి ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్స్ ద్వారా అందించబడినటువంటి పుస్తకాలు, మరి అవన్నీ కూడా మనం చదవాలి. దాంతోపాటు ప్రతీ నెల పత్రి గారి మానస పుత్రిక అయినటువంటి ధ్యాన జగత్ మ్యాగజైన్ వస్తుంది. ఆ మ్యాగజైన్లో మరి ఎన్నో మరి పత్రి గారి సందేశాలు, పత్రి గారు అందించినటువంటి జ్ఞానం ఆ మ్యాగజైన్ ద్వారా అందించడం జరుగుతుంది. అది కూడా ప్రతి ఒక్కరూ మరి చదవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు పిఎంసి ఛానల్ ద్వారా కూడా
మరి ఎంతో సజ్జన సాంగత్యం జరుగుతుంది. మరి ధ్యానం చేయాలి, మరి ధ్యానంతో పాటు స్వాధ్యాయం చేయాలి, స్వాధ్యాయంతో పాటు సజ్జన సాంగత్యం చేయాలి. మరి ఈ మూడు ఎప్పుడైతే మనం చేస్తామో ఈ మూడింటి ద్వారా మనం ఎంతో ఉన్నతంగా ఎదగటం జరుగుతుంది ఫ్రెండ్. మరి కాబట్టి ఈ పౌర్ణమి సమయంలో, ఈ పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, ఈ 7 రోజులు కూడాను మరి పౌర్ణమి యొక్క శక్తి భూమి మీద ఎంతో అపారంగా ప్రసరిస్తూ ఉంటుంది. ఈ 7 రోజులు కూడా సాధన చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క సాధకులకి. థ్యాంక్ యూ వెరీ మచ్.